శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమ మాలిక. రచన విజయగౌరి గారు. బాలభానుని లేత కిరణాలు సన్నగా పుడమి తల్లిని పలకరిస్తున్నాయి. కిలకిలా రావాలతో, పాలసీసాల గలగలలతో, బుడబుడమంటూ నోరు విప్పిన మున్సిపల్ పంపు శబ్దాలతో పట్నంలోని ఆ వీధికి తెల్లవారింది. ఆ వీధంతటికి వన్నెగాంచిన ఇల్లే బామ్మగారు అనబడే తాయారమ్మగారిది. వన్నె అంటే మరేం లేదు, ఆ ఇంటి నల్లుకున్న సన్నజాజి పందిరి, ఆ పందిరికి విరగబూసే సన్నజాజులోనూ. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ బామ్మగారు అప్పుడే లేచి తులసీ దళాలు కోసుకుంటూ బామ్మగారు బామ్మగారు అన్న కేకలు వీధి గేట్ల నుండి వినరావడంతో తల తిప్పకుండానే అప్పుడే తెల్లవారిందా నాయన ముష్టెత్తుకోవడానికి అని విసుక్కుంటూ సుప్రభాతం మళ్ళీ అందుకుంది. దేవదేవా, ఏం గతి పట్టించావయ్యా! ఈ శ్రీనివాసుడికి అద్దె కొంప కోసం అవస్థ పడుతుంటే ముష్టివాడి కింద జమ కడుతుందే ఈ బామ్మగారు అని మనసులో అనుకుని బామ్మగారు అంటూ ఇంకాస్త గట్టిగా అరిచాడతను. ఆ అరుపుకి బామ్మగారు తల తిప్పి గేటు వద్ద నిల్చిన అతన్ని చూసి లోపలికి రమ్మని సైగ చేసింది. నా పేరు శ్రీనివాసుడు, మీ ఇల్లు అద్దెకిస్తారని తెలిసి వచ్చాను అన్నాడతను. బామ్మగారు ఆ యువకుడిని పరిశీలించి చూసి, అద్దెకివ్వటానికి ఇల్లు సిద్ధంగానే ఉంది, కానీ నీకింతకీ పెళ్ళయిందా అంది. అనుకోని ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తోచక ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరయ్యాడు. పెళ్ళి అయిందంటే ఏం తంటాయో, కాలేదంటే ఏం తంటాయో ఈ బామ్మగారితోని మనసులో తికమక పడసాగాడు. అదేమిటబ్బాయ్, పెళ్ళయిందా అని అడిగితే మాట్లాడవు అంది సాగదీసుకుంటూ. రెట్టించి అడిగేసరికి తడుముకోకుండా పెళ్ళేమిటండి, పిల్లవాడు కూడా పుట్టాడు అన్నాడు. అలాగా నాయన, మరేం లేదు, బ్రహ్మచారి శతమర్కటః అని సామెత ఉంది చూశావు, అందుకని సంసారైనా సలక్షణమైన వాడికే ఇల్లు అద్దెకివ్వాలని ఇన్నాళ్ళు ఆగాను అన్నది బామ్మగారు. హమ్మయ్యా అని తేలిగ్గా ఊపిరి పీల్చి, ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, 2 నెలల నుంచి లాడ్జిలో ఉంటున్నాను. ఇల్లు కోసం వెతుకుతుంటే ఎక్కడా దొరకలేదు, తొందరగా ఆ లాడ్జి వదిలి వచ్చేయాలనిపిస్తోంది అన్నాడు తలదించుకొని. మరి భార్య పిల్లల్ని ఎక్కడుంచావు అంది బామ్మగారు. అమ్మో, బామ్మగారు తక్కువేమీ కాదు అనుకొని, మా ఆవిడ పురిటికి పుట్టింటికెళ్ళింది పిల్లాడిని తీసుకుని అన్నాడు సిగ్గుపడుతున్నట్లు అభినయిస్తూ. ఎన్నో మాసం ఏమిటి అందామి వదలకుండా. 7వ నెల, మరో 6 నెలల వరకు తిరిగి రాదు. ఏది, మీరు కనికరిస్తే మీ ఇంట్లో తలదాచుకుంటాను అన్నాడు వినయంగా. నేను కనికరించేదేముంది, నెలకి 40 రూపాయల అద్దె, ఎదురుగా కనిపించే ఆ డాబా గదే అద్దెకి ఇవ్వదలుచుకున్నది అందామే డాబా గదికేసి చూపిస్తూ. వెంటనే అతను 40 రూపాయలు తీసి ఆమెకు అందించి, అడ్వాన్స్ ఉంచండి బామ్మగారు, మీ ఇంట్లో గది అద్దెకి దొరకడం నా అదృష్టం అన్నాడు సంతోషంగా. క్రింద పెట్టు నాయనా, తీసుకుంటాను. ఏమిటి, తూర్పు తెల్లవారకుండానే ప్రత్యక్షమయ్యావు ఆ సూర్యనారాయణమూర్తిలా? నీ ముఖం కళకళలాడిపోతోంది. ఇవ్వను అనడానికి నాకు నోరు రావడం లేదు అంది. బామ్మగారి పొగడ్తకు శ్రీనివాసుడు పొంగిపోతూ, అయితే సాయంత్రం సామాన్ తీసుకొస్తానని చెప్పి వెనుతిరిగాడు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు, అలాగే 1,00,000 అబద్ధాలాడైనా ఒక అద్దె కొంప కుదుర్చుకోమని కూడా ఎందుకనలేదో అనుకున్నాడు. బామ్మగారు వరండాలో చెతికిలబడి ఒత్తులు చేసుకుంటోంది. అక్కడే కూర్చొని లత జాజిమాల అల్లుతూ బామ్మగారి కబుర్లు వింటోంది. చెప్పడం మర్చాను లత, పైన డాబా గది అద్దెకిచ్చాను, మంచి మర్యాద ఉన్న మనిషి అనిపించాడు, పెళ్ళాం పురిటికెళ్ళిందట. ఇంకా ఏమో చెప్పుకుపోతోంది బామ్మగారు. కానీ లత అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు. ఎప్పుడైతే బామ్మగారు డాబా గది అద్దెకిచ్చానని అన్నదో మరుక్షణం చంద్రబింబం లాంటి లత ముఖం శ్రావణమేఘం అయింది. సెలయేరులా తుళ్ళిపడే ఆమె మనసును బల్లెంతో గుచ్చినట్లయింది. పూలల్లుతున్న ఆమె చేతులు పనిచేయడం మానేశాయి. చేతిలోని సన్నజాజిమాల ఎప్పుడో చటుక్కున లాగుకున్నట్లయింది. ఇక అక్కడ క్షణం కూడా కూర్చోలేకపోయింది. ఇప్పుడే వస్తాను బామ్మగారు అని ఆ పూలను కూడా అక్కడే వదిలేసి ఇంటికి పరిగెత్తింది. లత, భోజనం వడ్డించాను, రావేమే అని తల్లి కేకలు పెడుతోంది. కానీ గదిలో నుండి బదుల్లేదు. పిలిచి పిలిచి విసిగిన తల్లి చిన్న కొడుకుని కేకేసి, ఒరేయ్ ఫణి, మీ అక్క ఆ గదిలో ఏం నవల పట్టుకుని కూర్చుందో గాని వడ్డించానని దాని చెవిలో ఒకసారి శంఖం ఊదిరారా అంది. తల్లి మాట శిరసావహిస్తూ వెళ్ళొచ్చిన ఫణి, అమ్మా, అక్క భోజనం చేయదట, ఆకలి కావటం లేదట అని వీధిలోకి పరిగెత్తాడు.
అక్కడ నిలబడితే మళ్ళీ వెళ్ళమంటుందేమోనని. అక్క చేత మొట్టికాయలు తెలుసు ఫణికి. రోజు 8 గంటలకే కంచెం ముందు కూర్చొని 9 గంటలకే పక్క ఎక్కే లతకి ఈరోజు ఆకలి కాలేదో అనటం విని తల్లి ముక్కు మీద వేలేసుకొని మరీ ఆశ్చర్యపోయింది. విషయం ఏమిటో తెలుసుకుందామని విశాలమ్మ కూతురు వద్దకెళ్ళింది. లత మంచం మీద కూర్చొని మోకాళ్ల మధ్య గడ్డమాంచి ప్రియుని ఎడబాసిన ప్రేయసిలా దీనంగా కిటికీలో నుండి బామ్మగారి సన్నజాజి పందిరికేసి చూస్తోంది. అదేమిటే అలా దిగాలుపడి కూర్చున్నావు? బామ్మగారు ఏమైనా అన్నారా? అంది తల్లి. లత జవాబివ్వలేదు. అలాగే కూర్చుంది. విశాలమ్మకేమీ అర్థం కాక పెద్ద కొడుకును పిలిచి, చూడరా సూర్యం, దీని వాలకమేమిటో నాకు అర్థం కావటం లేదు. అన్నం మానేసి ఎలా కూర్చుందో చూడు అంది. సూర్యం లతని చూసి నవ్వుతూ, మరేం లేదులే, ఈరోజు బామ్మగారు సన్నజాజుల్ని ఏ సీతకో వనజకో ఇచ్చేసుంటుంది. దాంతో దీనికి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ పూలంటే దీనికి ప్రాణం కదూ, అంతైనా చెల్లాయ్ అన్నాడు. లత కన్నెత్తైనా చూడకుండా అలాగే కూర్చుంది. అమ్మా, దీనికి సన్నజాజి పూల పిచ్చి బాగా పట్టింది. మనమే దీంతో వేగలేకపోతున్నాం. రేపు ఆ కట్టుకోబోయేవాడు ఏం వేగుతాడో ఏమో. ఎందుకైనా మంచిది సన్నజాజి పందిరున్న బావగారిని చూసి పెళ్లి చేద్దాం అన్నాడు సూర్యం వేళాకోళం. ఆడితే గాని చెల్లెలు దారికి రాదని తెలిసి వెంటనే కద్దగడ్డలా ముఖం చేసుకుని, ఒరేయ్ అన్నాయ్, నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందిరా? రేపటి నుండి ఆ పందిరి మీద పూలన్నీ నాకు రాకుండా పోతున్నాయే అని నా ప్రాణం గిళగిల్లాడి చేస్తుంటే అంది రోషంగా. ఎంత మాట! ఆ పందిరి పూచేదే నీకోసం అని మేమనుకుంటుంటే రేపటి నుండి ఆ పూలు నీవి కావు అంటే నేనే భరించలేకుండా ఉన్నాను. ఇక నీ సంగతి చెప్పాలా? ఇంతకీ బామ్మగారు చెట్టు ఎవరికైనా గుత్తకిచ్చిందా అన్నాడు చెల్లెలికెంతో ఆపద వచ్చి పడినట్లు. పైన డాబా గది అద్దెకిచ్చింది. పందిరిలో 3 అంతల పూలు ఆ డాబా మీదనే పూస్తాయి. అద్దెకిచ్చేశాక వాళ్ళు నన్ను డాబా ఎక్కనిస్తారా? ఒకవేళ ఎక్కినా ఆ పూలు కోసుకొనిస్తారా? నువ్వే చెప్పరా అన్నాయ్ అంది కళ్ళొత్తుకుని. సూర్యం వాచి కేసు చూసుకుని టైం 9 గంటలు దాటడంతో, అయ్యబాబోయ్, సినిమాకి టైం అయిపోతుంది అని మనసులోనే అనుకుని, చూడు చెల్లాయ్, ఇది నేను ఆర్చేది కాదు, తీర్చేది కాదు. అమ్మ ఏమైనా సాయం చేయగలదేమో, నేనొస్తాను అని రాకెట్లా వీధిలోకి దూసుకుపోయాడు. అంతవరకు అన్నయ్య కురిపించిన జాలిని తలుచుకొని మండిపడుతూ, చూడమ్మా, వీడి నాటకం, వీధిలో నాటకాలు ఆడతాడు, అది చాలదన్నట్లు ఇంట్లో కూడా వట్టి నాటకాల విధవైపోయాడు అంది కసిగా. నీకంటే పెద్దవాడిని వెధవాన్ని తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాను. అయినా వాడి సంగతి వదిలేయి. నీ సంగతి ఏమిటి? బామ్మగారిల్లు అద్దెకిచ్చిందని నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటావా? ఎవరైనా వింటే నవ్విపోతారు. లేచొచ్చి భోంచేయి, వంటిలు సర్దుకోవాలి అని విసురుగా అక్కడి నుంచి కదిలింది తల్లి. లతకి ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. ఒక్కరూ తన బాధని అర్థం చేసుకోరేం అని కుమిలిపోయింది ఆ రాత్రంతా. మర్నాడు లత బామ్మగారింటికి వెళ్ళలేదు. రెండో రోజు కూడా వెళ్ళకూడదు అనుకుంది. కానీ కిటికీలో నుండి నవ్వుతూ పలకరించే సన్నజాజి పందిరిని కళ్ళారా చూసుకోకుండా ఉండలేకపోయింది. పైగా బామ్మగారు కూడా కబురు చేసింది లత రాలేదేమని. ఇక ఆగలేక వెంటనే బయలుదేరింది. పందిరి నిండా ఉన్న మొగ్గలను చూస్తూనే మనసులో ఉన్న బాధలంతా మర్చిపోయి కొంగు చాచి మొగ్గలేరింది. అంతకు ముందు రోజు పూచి కింద రాలిన పూలను చూడగానే గుండె తరుక్కుపోయింది. పాపిష్టిదాన్ని, పూలన్నీ నేలపాలు చేశాను అని తిట్టుకొని ఆ పూలను కూడా ఏరి తెచ్చుకొని మాల కట్టడం మొదలుపెట్టింది. నువ్వు నిన్న రాకపోతే మా ఇల్లెంతు చిన్నబోయినట్లుంది అంది బామ్మగారు. లత ఎప్పట్లానే బామ్మగారితో కబుర్లలో పడింది. అంతలో బామ్మగారు పాలు పోయించుకున్నారా? శ్రీనివాస్ అక్కడికి వచ్చాడు. నువ్వా శ్రీనివాసు? రా, ఇలా వచ్చి కూర్చో అంది కుర్చీ చూపిస్తూ. లతనే చూస్తూ కూర్చున్నాడు. లత, ఈ అబ్బాయే మన ఇంట్లో అద్దెకు దిగాడు అంది. తలెత్తి అతన్ని చూసింది కానీ లత అతడు తననే చూస్తుండడం వల్ల చటుక్కున తల వంచుకుంది. మాలలు అల్లబోతుంటే ఎందుకో ఆమె వేళ్ళు వణకసాగాయి. హృదయంలో ఏదో చెప్పలేని అలజడి. అతని చూపులు తన్నింకా గుచ్చివేస్తున్నట్లు అనిపించి ఇంకక్కడ కూర్చోలేక, వస్తాను బామ్మగారు అని చెప్పి ఇంటికి పరుగు తీసింది. శ్రీనివాసుడు వెళ్ళిపోతున్న లతను చూస్తూ, ఈ అమ్మాయి ఎవరో చెప్పారు కాదు అన్నాడు. మన పక్కింటి కృష్ణమూర్తి గారి అమ్మాయి, చాలా మంచి పిల్ల. మన పెరట్లో సన్నజాజులంటే దానికి ప్రాణం అంది బోసి నవ్వులు ఒలకబోస్తూ. బామ్మగారి నోరంతా బోసి కాదు, ముందు భాగంలో 2 పళ్ళున్నాయి. ఉండు నాయనా, పాలగిన తెచ్చిస్తాను అని లోపలికి వెళ్ళిందామె. ఆమె గురించి ఇంకా ఏమైనా చెప్తుందేమో వినాలనుకున్నాడు. కానీ బామ్మగారు పాలగిన్నె ఇస్తూ, మొహమాట పడక ఏం కావాల్సి వచ్చిన అడుగుతూ ఉండు అని టాపిక్ మార్చేయడంతో, అలాగే బామ్మగారు
అని నిరాశగా మెట్లెక్కి మేడపైకి వెళ్ళిపోయాడు. మర్నాడు అల్లిన మూరెడు లత పూలమాలను చూసి బామ్మగారు, అదేమిటే లత, 3 మూరలు తక్కువ కాకుండా మాల కట్టేదానివి, ఇంత చిన్న మాల కట్టావేమిటి అంది ఆశ్చర్యంగా. డాబా మీద పూలు కొయ్యడం లేదుగా బామ్మగారు అంది విచారంగా లత. చెట్టుకొక్క మొగ్గ కూడా మిగిల్చకుండా అన్ని మొగ్గలు తుంచే నువ్వు డాబా మీద పూలు కోయలేదంటే విడ్డూరమే అంది ముక్కు మీద వేలేసుకొని. పైన అద్దెకిచ్చారుగా, నన్ను పూలు కోసుకొనిస్తారేమిటి అంది. బామ్మగారు పక్కపక్క నవ్వి, ఓసి పిచ్చిదానా, అద్దెకిచ్చినంత మాత్రాన మన చెట్టు కాకపోతుందా? లేకపోతే రేపతడి పెళ్ళాం ఏమైనా వచ్చి వల్ల కాదంటుందా? అలా అనటానికి ఆవిడ గారేమైనా చెట్టు నాటిందా? ఇప్పుడే వెళ్ళి డాబా మీద పూలని కోసుకురా, అబ్బాయి కూడా అప్పుడే రాడు అంది బామ్మగారు. లతక క్షణంలో బామ్మగారు ఒక దేవతలా కనిపించింది. ఆవిడ నోటి నుండి మాట రావడమే తరువాయి. మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కుతుండగా గబగబా మేడమెట్లెక్కి పూలు కొయ్యడం మొదలుపెట్టింది. ఆ పూలు ఆమెకు మధ్య ఎడబాటు 2 రోజులే అయినా ఎన్నో రోజుల తర్వాత అన్ని పూలు చూసినట్లు అనిపించింది లతకు. ఆ రోజు రాత్రి ఆమె కంటి నిండా నిద్రపోయింది. ఎప్పట్లాగే లత రోజు డాబా మీద పూలు కూడా నిరభ్యంతరంగా కోసుకుంటోంది. ఆమె మనస్సు ఇప్పుడు కుదుటపడింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సాయంత్రం లత కూనిరాగం తీస్తూ డాబా మీద పూలు కోసుకుంటోంది. అన్యాయం లతగారు అన్న మాటలు విని టక్కున రాగమాపి వెనక్కి తిరిగింది. ఎదురుగ్గా ఉన్న శ్రీనివాసుణ్ణి చూసి చిరుగాలికి కదలాడే లతలా కంపించింది. ఆనాడు సత్యభామాదేవి సుగంధ పరిమళాల్ని వెదజల్లే పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండి అపహరించి దేవతల ఆనందాన్ని హరించిందట. అలాగే తమరిప్పుడు ఈ సగటు నెలజీతగాడి అద్దెకొంపులో ఉన్న ఒకే ఒక ఆనంద సౌరభాలను హరిస్తున్నారు అన్నాడు. ఏమిటి మీరనేది అంది ధైర్యం కూడదీసుకొని. ఇంకా అర్థం కాలేదా మేడం? నేను ఈ గదిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి నన్ను తన సుకుమార సుగంధ సౌరభంతో పరివసింపచేస్తున్న ఈ సన్నజాజుల్ని మీరు కంటికి కూడా కనిపించకుండా కోసుకుపోతున్నారే, మీకు ఇది న్యాయమా అని అడుగుతున్నాను అన్నాడు తనకేదో ద్రోహం జరిగిపోయినట్లు. అందులో నా తప్పేం లేదు, బామ్మగారు కోసుకోమంటేనే వచ్చి కోసుకుంటున్నాను అంది ధీమాగా లత. నెలకు 40 రూపాయలు అద్దె చెల్లించేవాణ్ణి, నాకా మాత్రం హక్కు లేదంటుందా మీ బామ్మగారు అన్నాడు రోషంగా. ఏమో ఆవిడ్ని అడగండి, నాకు తెలియదు అని విసురుగా కదిలింది అక్కడి నుండి. ఏవండి కొంచెం ఆగండి అని అతడు ఆమె వెనుక రావడంతో లత ఆగింది. నేను ఇలా మాట్లాడినందుకు మీకు కోపం వచ్చింది కదూ, క్షమించండి. నాకు మీలాగే సన్నజాజులంటే చాలా ఇష్టం. నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు దొరికింది. రోజు రాత్రిళ్ళు పిల్లగాలులు తెచ్చే ఈ సన్నజాజుల సువాసనను అనుభవిస్తూ ఆరుబయట నిద్రపోతుంటే ఎంత హాయిగా ఉంటుందనుకున్నారు? స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంటుంది. కనుక మీరు మొత్తం పువ్వులన్నీ కోసాక నా కోసం కొన్ని పూలు వదిలిపెట్టండి అన్నాడు మృదువుగా. లత అతని మాటల్లోని లాలిత్యానికి కరిగిపోతూ అలాగేలేండి అని వెళ్ళిపోయింది. లత రోజు సాయంత్రం బామ్మగారి వద్ద కూర్చుని పూలు కట్టే వేళకు శ్రీనివాసును కూడా వచ్చి కూర్చొని బామ్మగారితో పిచ్చాపాటి వేసుకునేవాడు. బామ్మగారితో కబుర్లు చెప్తూనే సన్నజాజులతో పోటీపడే తెల్లదనంతో అతి సుకుమారంగా కదలాడే ఆమె చేతివేళను చూస్తూ కూర్చునేవాడు. అతని మనసంతా లత రూపంతో నిండి ఉండేది. లత ఒక్క మాటైనా మాట్లాడుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసేవాడు. కానీ తలెత్తకుండా మాలలల్లుకునేది. ఈ విషయంలో అతనికి చాలా బాధగా ఉండేది. తళతళలాడే ఆమె కన్నుల్లోకి చూస్తూ ఏమేమో చెప్పాలనుకునేవాడు. ఒకరోజు బామ్మగారు పాలు తెస్తాను అని లోపలికి వెళ్ళడంతో అనుకోకుండా శ్రీనివాసుడికి లతతో కొద్దిపాటు ఏకాంతం లభించింది. సాధారణంగా బామ్మగారు పాలగిరి దగ్గర పెట్టుకునే కూర్చునేది. లేచి తీసుకొచ్చే ఓపిక లేక అందిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా వెంటనే నా మాట మన్నించి నా కోసం పువ్వులు వదిలిపెడుతున్నందుకు చాలా సంతోషం అన్నాడు. తనను కాదన్నట్లుగా లత అలాగే తలనించుకుని ఉంది. మిమ్మల్ని లతగారు అని కొంచెం గట్టిగా పిలవడంతో లత తలెత్తింది. మీ మనసు చాలా మంచిది. నా మనసు నెరిగి మసులుతున్నందుకు మీకు నా కృతజ్ఞతలు అన్నాడు. అప్పుడే విచ్చుకోబోతున్న సన్నజాజి మొగ్గల ఆమె పెదవుల మీద చిరునవ్వు విరిసింది. శ్రీనివాసుడు తన జీవితం ధన్యమైంది అనుకున్నాడు. అంతలో బామ్మగారు పాలగిన్నె పట్టుకురావడంతో లేచి నించున్నాడు. శ్రీనివాసుడు మెలకు రావడంతో లేచి కూర్చున్నాడు. గదిలో గడియారం వంక చూసి 6 గంటలు కూడా కాలేదు అనుకొని మరలా ముసుగు పెట్టాడు. అక్క, అక్కడ చాలా పూలున్నాయి, నేను గోడకి కోస్తానే అన్న లేత కంఠం వినరావడంతో ముసుగు తొలగించి ఎవరిదా కంఠమని ఆలోచనలో పడ్డాడు. ఒరేయ్ ఫణి, నోరు మూసుకోరా,
వసపిట్టలా నోరు నువ్వును. నువ్వు గోడలెక్కొద్దు, గోపురాలెక్కొద్దు, ఆ పూల సజ్జ పట్టుకొని అలా నిలబడు అన్న లత గొంతు విని చటుక్కున లేచి మంచం మీద కూర్చుని కిటికీలుండి బయటికి తొంగి చూశాడు. పసుపు రంగు పట్టుపావడ, దానిమీద నలుపు చుక్కల ఓణి ధరించి లత విరబూసిన చామంతిలా ఉందనిపించింది. అప్పుడే తలంటుకుందేమో. నీళ్లు కారకుండా చివర్లు ముడివేసిన శిరోజాలు పిరుదులు దాటి వేలాడుతున్నాయి. లత పక్కనే నిలబడ్డ 8 ఏళ్ల కుర్రాడిని చూసి ఈ కుర్రాడెవరో భలే హుషారుగా ఉన్నాడు అనుకొని బయటకొచ్చాడు. తలుపు దగ్గర నిలబడి పూలు కోస్తున్న లతనే గమనిస్తున్న శ్రీనివాసుడిని చూసి ఫణి, అక్కా ఆయనొచ్చాడే అని రహస్యంగా గొణిగాడు భయపడుతూ. పూలు కోస్తున్న సందడిలో ఉన్న లత, ఒరే ఫణి, సజ్జ పట్టుకుని నిలబడ్డం ఇష్టం లేకపోతే అక్కడ పెట్టు, నన్ను సతాయించకు అంది. ఫణి మాటలు సరిగ్గా వినిపించుకోకుండా శ్రీనివాసుడు ఫణిని చేత్తో రమ్మని సైగ చేశాడు. అతను పిలవడం ఫణికెంతో భయం కలిగించింది. ఎందుకు పూలు కోస్తున్నారని కోప్పడతాడేమో అని మనస్సులో అనుకొని పూల సజ్జ అక్కడ పెట్టి నెమ్మదిగా పిల్లి నడకతో అతని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నువ్వు లత తమ్ముడివా అన్నాడు గదిలోకి ఆ కుర్రాడిని చేపట్టుకొని తీసుకెళ్తూ. అవునన్నట్లుగా తలాడించాడు. నీ పేరేమిటి అన్నాడు ఆ కుర్రాడిని ఎత్తి మంచం మీద తన పక్కగా కూర్చోబెట్టి. నవ్వుతూ మాట్లాడుతున్న శ్రీనివాసుడిని చూడగానే వాడికి ధైర్యం వచ్చింది. నా పేరు ఫణి, మీ పేరు అన్నాడు. నా పేరు శ్రీనివాస్, నీ పేరు చాలా బాగుంది అన్నాడు. మీ పేరు కూడా ఎంతో బాగుంది అన్నాడు ఫణి. ఫణి, ఇంటికి పోదాం పదా అంది గుమ్మం దగ్గర నిలబడిన లత. అక్కను చూడగానే మంచం దిగి అక్కను చేరుకున్నాడు. ఇంత పొద్దున్నే వచ్చారు పూల కోసం అన్నాడు. ఈరోజు శ్రావణ శుక్రవారం, మా అక్కాయలు నోము నోచుకుంటున్నారు. పూలు ఎక్కువ కావాల్సి వచ్చాయి, అందుకే కోసుకెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేదనుకుంటాను అంది. ఆమె మాటలోని మధురిమలు, కనులలోని కదలికలు అతన్ని వివసుణ్ణి చేశాయి. అభ్యంతరమా? ఎంత మాట! అవసరమైతే సాయంత్రం కూడా కోసుకెళ్ళండి పూలు అన్నాడు. వస్తాను అని మెట్లు దిగింది లత. అప్పుడప్పుడు రాబోయ్ ఫణి అన్నాడు శ్రీనివాసుడు. అలాగే అని వెనక్కి తిరిగొచ్చి, మరి మీకు గాలిపటం తయారు చేయడం వచ్చా అని రహస్యంగా అడిగాడు. ఆ కుర్రవాడి మాటలకి నవ్వుతూ, ఓ చాలా బాగా వచ్చు అని చెప్పాడు. అయితే తప్పకుండా వస్తాను అని పరిగెత్తి మెట్లు దిగుతున్న అక్కను కలుసుకున్నాడు. ఇంటిలో కడుగు పెడుతున్న శ్రీనివాసుని చూడగానే బామ్మగారి వద్ద కూర్చుని కబుర్లు చెప్తున్న సూర్యం లేచొచ్చి, రండి సార్, మీకోసమే చూస్తున్నాను అని వరండాలోకి ఆహ్వానించాడు. కుర్చీలో కూర్చుంటూ, మీరెవరో అన్నాడు శ్రీనివాసుడు. నా పేరు సూర్యం, నేను కృష్ణమూర్తి గారి అబ్బాయిని. ఈ పక్క ఇల్లే మాది. ఇవి నా వివరాలు. ఇక నేనెందుకు మీకోసం వేచి ఉన్నానంటే అని జేబులో నుండి ఒక చిన్న పుస్తకం తీసి, ఒక టికెట్ కొరక తప్పదు అన్నాడు. టికెట్ ఏమిటి? మీరంటున్నది నాకు అర్థం కావడం లేదు అన్నాడు. సూర్యం నోరు మెదిపేలోగా బామ్మగారు అందుకుంది. ఆగు నాయనా, నేను చెప్తాను. ఈ సూర్యం సాక్షాత్తు మన లత తోడబుట్టినవాడు. చదువై పట్టా పుచ్చుకున్నాడు, కానీ ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు. నాటకాల పిచ్చి మాత్రం దండిగా ఉంది. అందులో బాగానే పైకొస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు రుక్మిణీ కళ్యాణం నాటకం ఆడబోతున్నారట. మనిద్దరి చేత టికెట్ కొనిపించాలని వచ్చాడు అంది బామ్మగారు. అమ్మయ్య, బామ్మగారు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చక్కగా చెప్పారు. నాకు కొంత శ్రమ తగ్గించారు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చాను. నేను కృష్ణుని వేషం ధరిస్తున్నాను. మీరిరువురు చెరో 25 రూపాయల టికెట్ కొని మా నాటకాన్ని తిలకించి అందులోని నా పాత్ర ఎలా ఉందో చెప్పగోరుతున్నాను అన్నాడు వినయంగా చేతులు జోడించి. 25 రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే నా ప్రాణం ఉసూరుమంటోంది. నాకు ఆ టికెట్ అంటగట్టక నాయనా, నీకు పుణ్యం ఉంటుంది అని బామ్మగారు సూర్యం గడ్డం పట్టుకొని బ్రతిమాలింది. చూడండి శ్రీనివాస్ గారు, 25 రూపాయలు పెట్టి భక్తిపరవశమైన పుణ్యప్రాప్తినిచ్చే నాటకాన్ని చూపిస్తామంటున్నాను, కానీ రాక్ అండ్ రోల్ డ్యాన్స్ కాదు కదా. ఈ మాత్రానికే బామ్మగారు ఎంత బాధపడిపోతున్నారో అన్నాడు నిస్సహాయంగా చూస్తూ. పెద్దవాళ్ళు అంతేలేండి, మనలాగా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడరు, ఎంతో అవసరమనిపిస్తే గాని అన్నాడు శ్రీనివాసుడు సర్ది చెప్తూ. మా రోజుల్లోనూ నాటకాలు వేసేవాళ్ళు చూసేవాళ్ళం, కానీ 25, 50 ఎరగం నాయనా అంది బామ్మగారు. మీ రోజుల్లో సినిమాలు తక్కువ, నాటకాలే ఎక్కువ ప్రదర్శించేవారు. జనం కూడా నాటకాలనే అభిమానించేవారు. కానీ ఇప్పుడు ఈ సినిమాలు వచ్చి నాటకాలను వీధిన పారేశాయి. ఈ రేట్లో టికెట్లు అమ్మకపోతే ఆ నాటకకర్తకు భుక్తి లేదు అమ్మగారు అన్నాడు సూర్యం నాటక రంగాన్ని కాచి వడబోసిన పెద్ద మనిషిలా. ఏమైనా చెప్పు సూర్యం, నేను అంత ఖరీదు టికెట్టు కొనలేను అంది బామ్మగారు కొండ బద్దలు కొట్టినట్లు చెప్తూ. సూర్యం నెత్తిమీద చేతులు పెట్టుకుని కర్మ అనుకుని
శ్రీనివాసుడి వైపు తిరిగి మీరైనా ఒక టికెట్ కొనండి సార్ అన్నాడు. సూర్యం అవస్థ గమనించిన శ్రీనివాసుడికి అతని మీద జాలేసింది. బామ్మగారి మనస్సు గ్రహించిన శ్రీనివాస్ 2 టికెట్లు ఇవ్వండి సూర్యం గారు అన్నాడు. సూర్యం ఎగిరి గంతేసి చాలా థ్యాంక్స్ అని గబగబా 2 టికెట్లు శ్రీనివాసుడి చేతిలో పెట్టాడు. 2 టికెట్లు ఎందుకు నాయనా, డబ్బులు దండగా అంది బామ్మగారు. మీకొకటి నాకొకటి, మీరేమనుకోవద్దు బామ్మగారు, మీ బిడ్డ లాంటి వాడిని అని బామ్మగారితో అని పర్సులో నుండి 50 రూపాయల నోటు తీసి సూర్యంకి అందించాడు. ఫస్ట్ దాటిన 2వ రోజే గనక శ్రీనివాసుడి పర్సు నిండుగా ఉంది. సూర్యం డబ్బు జేబులో పెట్టుకుని వెళ్ళొస్తాను శ్రీనివాస్ గారు, నాటకానికి రావటం మర్చిపోకండి, 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకి హనుమంతరాయ గ్రంథాలయంలో, బామ్మగారు మీరు కూడా వచ్చి తీరాలి అంటూ అక్కడి నుంచి కదిలాడు. నీ పనేం నాకు నచ్చలేదబ్బాయ్, నీకంతగా చూడాలంటే ఒక టికెట్ కొనుక్కుంటే సరిపోయేది, నాకు కూడా ఎందుకు దండగా పెట్టావు? బామ్మగారు డబ్బులు దండగనాయని బాధపడింది. దండగేముంది బామ్మగారు, నాటకాలు వేసేదే తక్కువ, చూసే అవకాశం వచ్చినప్పుడు ఆలోచించకూడదు అని టైం చూసుకున్నాడు. 6 దాటింది. అతని మనసు లత రాకకై ఎదురు చూస్తోంది. చీకటి పడుతోంది. లత పూలు కట్టుకోవడానికి రాలేదు. ఒకవేళ పూలు కోసుకొని వెళ్ళిపోయిందా లేక రాలేదా? బామ్మగారిని అడగడం బాగోదని ఊరుకున్నాడు. 6:30 వరకు చూసి అశాంతి నిండిన మనసుతో మేడపైకెళ్ళాడు. జాజి పందిరి మీద పూలు ఎప్పట్లాగే తన కోసం కొన్ని వదిలివేయబడినాయి. అయితే లత పూలు కోసుకుని ఇంటికెళ్ళిపోయింటుంది అనుకున్నాడు. ఆరుబయట వెన్నెలలో పడుకున్న శ్రీనివాసుడికి లత తలపులతో నిద్ర పట్టలేదు. గుప్పమని గుబాళించే సన్నజాజుల పరిమళం శ్రీనివాసుడిని మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక్కరోజు లతను చూడకపోతే అతని మనసు ఏమిటోగా ఉంది. లత మీద తనకంత ప్రేమ ఏర్పడినట్లు ఆ రోజు వరకు అనుకోలేదతను. ఆ రాత్రంతా నిద్రపాలేదు. ఏ తెల్లవారుజామునో కునుకు పట్టింది. శ్రీనివాసుడు చురుకుమని ఎండ పడవడంతో లేచి పక్క చుట్టేసి కాలకృత్యాలు తీర్చుకోవడంలో నిమగ్నుడయ్యాడు. అంత హడావుడిలోనూ అతని మనసు లత గూర్చి ఆలోచించకపోలేదు. ఈరోజు తప్పకుండా లత దర్శనమిస్తుందన్న ఉత్సాహంతో ఎంత తొందరగా సాయంత్రం అవుతుందా అని ఎదురుచూశాడు. ఎదురుచూసిన సాయంత్రం రానే వచ్చింది. శ్రీనివాసుడు 5 గంటలకే ఆఫీస్ నుండి వచ్చి కూర్చున్నాడు. లత రాకకై ఎదురుచూస్తూ 6 గంటలైనా లత రాలేదు. ఆమె రానందుకు బామ్మగారు కూడా ఏమీ అనకపోవడం శ్రీనివాసుడికి ఆశ్చర్యం కలిగించింది. కొంపదీసి ఇద్దరూ పోట్లాడుకోలేదు కదా అని అనుమానం వచ్చింది. కాసేపటికి బామ్మగారు లత ఒక్కరోజు రాకపోతే ఇల్లంతా బోసిపోయినట్లుంది అంది. ఆమె మాటలను బట్టి ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ జరగలేదని తెలుసుకున్నాడు. ఎందుకు రాలేదు అని అడుగుదామని ప్రయత్నించాడు. కానీ బామ్మగారు అసాధ్యురాలు. నీకెందుకు ఆ పిల్ల గొడవ అంటే తనేం సమాధానం చెప్పగలడు? ఆ రోజు రాత్రి శ్రీనివాసుడు భోజనానికి కూడా వెళ్ళలేదు. పాలు మాత్రం తాగి ఆరుబయట నడుము వాల్చాడు. ఆకాశంలో పున్నమి చంద్రుడు వెన్నెల సోనల్ని కురిపిస్తున్నాడు. పందిరి నిండుగా సన్నజాజులు విచ్చుకొని ఉన్నాయి. వాటి సువాసన నాసికా పుటాలకు ఎగిసినప్పుడల్లా తలనిండా సన్నజాజులు ధరించిన లత గుర్తుకొస్తోంది. కలువరేడు పరవళ్లు తొక్కే సముద్రంలా వెన్నెల వెదజల్లి విరహవేదన కలిగిస్తున్నాడు. శ్రీనివాసుడికి పైనున్న చందమామ, క్రిందున్న సన్నజాజి పందిరి కలిసి తనను కవ్విస్తున్నట్లుగా తోచింది. ఆ క్షణంలో ఆ రెండింటినీ తనకే గనక శక్తి ఉంటే శపించి పారేయాలనిపించింది. లత, నిన్ను మర్చిపోమన్నా మరువనివ్వవు ఈ సన్నజాజులు అనుకున్నాడు. మర్నాడు పూలు కోయడానికి ఫణి వచ్చాడు. వాడిని చూడగానే శ్రీనివాసుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఫణి, పూలు కోసుకోవడానికి నువ్వొచ్చావేం? ఆతృతగా ప్రశ్నించాడు. మా అక్క నన్ను కోసుకురమ్మంది. తనెందుకు రాలేదు? ఈ 2 రోజులు ఇంట్లోకి రాకూడదు అందుకని అన్నాడు రహస్యం చెప్తున్నట్టు. ఓహో, అదా సంగతి అని మనస్సులోనే అనుకుని తేలిక పడిన మనసుతో, అయితే ఈరోజు వస్తుందా మీ అక్క అన్నాడు ఆశగా. ఎందుకు రాదు? సాయంత్రం అదే వచ్చి కోసుకుంటుంది. నేనేం కొయ్యను. మొన్న నేనే కోశాను. కొంచెం కోస్తే చాలవు, చెయ్యి నొప్పి పుట్టేలా అన్నీ ఊడ్చి కొయ్యాలి ఆవిడ గారి కోసం అన్నాడు విసుక్కుంటూ. మాట్లాడుతూనే శ్రీనివాసుడు కూడా పూలు కోసిచ్చాడు. మరేం పర్వాలేదులే, ఇక నుండి నేను కూడా నీతో పాటు పూలు కోసి సాయం చేస్తానులే అన్నాడు. శ్రీనివాసుడి మనస్సు ఆనందంతో నిండింది. ఈరోజు తన ప్రేమదేవత సాక్షాత్కరిస్తుంది. అతనికి లోకమంతా అందంగానూ ఆనందంగానూ కనిపించింది. ఫణి పూలు కోసుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం వరండాలో దర్శనమిచ్చిన లతను చూడగానే శ్రీనివాసుడి మనసులో హరివిల్లు విరిసింది, విరిజల్లు కురిసింది. తన గదికి వెళ్లకుండా సరాసరి వరండాలోకి వచ్చి కూర్చున్నాడు. అలసిపోయి వచ్చినట్లున్నావు, స్నానం అది ముగించుకురాలేకపోయావా అంది బామ్మగారు.
చంద్రునికై తప్పించే చకోరంలా వేచి ఉన్న శ్రీనివాసుడి పరిస్థితి పాపం బామ్మగారికి ఏం తెలుసు? స్నానానికి ఏం తొందర బామ్మగారు? ముందే సంగతి చెప్పండి. నిన్న చెయ్యి బెణికిందన్నారు, ఎలా ఉంది? నేనిచ్చిన మందు పనిచేసిందా అన్నాడు ఎంతో ఆతృత కనబరుస్తూ. నీ పుణ్యమాని నొప్పి చాలా వరకు తీసేసింది నాయనా. ఈ పూట చెయ్యి కాస్త స్వాధీనంలోకి వచ్చింది అంది కుడి చేతిని విదిలిస్తూ. నొప్పి పూర్తిగా తగ్గే వరకు ఆ మందు రాయండి అన్నాడు శ్రీనివాసుడు లత వైపు చూస్తూ. తలంటి వదులుగా అల్లిన లత నల్లని కురులు ఆమె తెల్లని చెంపలను సగం కప్పేస్తూ వీపు మీదుగా పాకి వరండా కింద మెట్టును తాకి చుట్టుకొని పడగెత్తి నిలిచిన నల్లతాచులా ఉంది. ఆమె శిరోజ సౌందర్యం, కలువలకే కథలు చెప్పే కనుదోయి, దానిమ్మ పువ్వులా విచ్చుకున్న అందమైన చిన్న నోరు, కొనదేలిన ముక్కు రెప్పవాల్చకుండా చూస్తూ ఆహా ఏమి ఈ అందం అనుకున్నాడు. కవి కాలేకపోయినందుకు కసిగా తనంతానే తిట్టుకున్నాడు. గాలికి ముంగురులు ముఖం మీద చెలరేగి అల్లరి చేస్తుంటే లత తల పైకెత్తింది. కుడి చేత్తో ముంగురులు సవరిస్తూ తననే గమనించే శ్రీనివాసుడిని చూసి తడబడుతూ తలదించుకుంది. అతని చూపులు ఆమె మనస్సును గిలిగింతలు పెడుతుంటే ఏమిటి మనిషితత్వం, ఎందుకలా అతనిని మైమర్చి చూస్తాడు అనుకుంది. అతను చూస్తే మాత్రం తనలో ఈ అలజడి ఎందుకు కలగాలి? ఇదే నా ప్రేమ అంటే? ఆమె గుండె జల్లుమంది. నా మనస్సంతా నిండిపోయి అనుక్షణం నిన్ను కవ్విస్తూ కనిపించే నీ రూపం నన్ను దహించి వేస్తోంది. నా అనురాగాన్ని ప్రేమను నీకెలా తెలుపను? ఏది మార్గం అని తప్పించిపోసాగాడు శ్రీనివాసుడు. ఆ రాత్రంతా శ్రీనివాసుడు అదే ఆలోచనతో మునిగి ఉన్నాడు. లత కూడా తనను ప్రేమిస్తోందా? ఏమో, తనెలా చెప్పగలడు? ఒకవేళ ఆమె తనను ప్రేమించకపోతే? ఆ ఊహ అతని గుండెల్లో గుణపాన్ని గుచ్చినంత బాధ కలిగించింది. కాదు, లత తనను ప్రేమిస్తోంది. ఆమె వాలు చూపుల అర్థాలు తనకు తెలుసు. తప్పకుండా ఆమె తనను ఆరాధిస్తోంది. ఇక ఆలస్యం అనవసరం. వెంటనే ఆమెకు తన అభిప్రాయం తెలియచేయాలి. దృఢ నిర్ణయానికొచ్చాడు శ్రీనివాసుడు. నిర్ణయం అయితే తీసుకున్నాడు, కానీ అవకాశం కలిసి రాలేదు. అలా 2 రోజులు గడిచిపోయాయి. శ్రీనివాసుడికి ముఖ్యంగా సన్నజాజుల బాధ ఎక్కువైపోయింది. వాటి కారణంగా రాత్రులు సరిగ్గా నిద్రపట్టడం లేదు. ఇన్నాళ్ళు పండు వెన్నెల, పిల్లగాలి, సన్నజాజులు ఇవే స్వర్గం అనుకున్నాడు. కానీ సన్నజాజులు లతని మాటిమాటికి తలపుకు తెస్తుంటే ఆ విరహం భరించడం శ్రీనివాసుడికి నరకంగా ఉంది. శ్రీనివాసుడు ఆ రోజు ఆఫీస్ నుండి రోజు కంటే కొంచెం పెందలాడే ఇంటికి చేరుకున్నాడు. వరండాలో లత లేకపోవడం చూసి ఇంకా రాలేదు కాబోలనుకుని మెట్ల వైపు నడిచాడు. మెట్లెక్కిన శ్రీనివాసుడికి మెట్లు దిగబోతున్న లత ఎదురైంది. ఒక్క క్షణం ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆగిపోయారు. లత ముందు తేరుకొని దారి ఇవ్వండి, వెళ్ళాలి అంది. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, ఒక్క క్షణం ఆగండి అన్నాడు. లత సమాధానం చెప్పకపోవడంతో ప్లీజ్ లత, ఇది నా ప్రార్థన అన్నాడు. లత వెనక్కి తిరిగింది. శ్రీనివాసుడు సన్నజాజి పందిరి దగ్గరికి వెళ్ళి పందిరికి మిగిలి ఉన్న మొగ్గలు కోస్తూ, ఈ రోజు నుండి మీరు ఈ పందిరికి ఒక్క మొగ్గ కూడా మిగిల్చకుండా తీసుకెళ్ళొచ్చు అన్నాడు. లత ఆశ్చర్యంగా అతని వంక చూసి హాస్యమాటం లేదుగా అనుకుంది. ఎందుకలా నివ్వెరపోయి చూస్తారు? నా తప్పేమిటో తెలుసుకున్నాను. అందమైన మీ కురులలో కులకవలసిన ఈ పూలు నిర్దాక్షిణ్యంగా నేల మీద రాలుస్తాను. ఉసురు ఊరికే పోతుందా? నేనెంత అవివేకినో జ్ఞానోదయమైంది. ఈ రోజు నుండి ఈ పూలతో మీ జడ పరిమళించాలి. చెట్టున ఉండే జాజుల కన్నా నల్లని శిరోజాలలో తెల్ల తెల్లగా పూలు మిడిసి పడుతుంటే పున్నమి జాబిలి పూచిన ఆకాశంలా ప్రతిరోజు చూసి తరించవచ్చు అన్నాడు. లత అతని మాటలకి కిలకిలా నవ్వి, కవిత్వం బాగా చెప్తారే అంది. ఆహా, ఎంతటి భాగ్యం నాది! మీ నవ్వుల నవరత్నాలతో నా ముంగిలి నిండిపోయింది. శ్రీనివాసుడు పులికించిపోయాడు. లత చిన్నగా నవ్వి, మీరు కవులని ఒప్పుకుంటాను అంది. అంతటితో ఆ ప్రస్తావన ఆపేయమన్నట్లుగా. నేను కవిని కాను, అసలు కవిత్వం అంటే ఏమిటో కూడా తెలియని వాడిని. అది మీ మహిమే అంటాను. లత నవ్వింది. లత, మిమ్మల్ని ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. రోజు సాయంత్రం నేను వచ్చే వరకు మీరు బామ్మగారు కబుర్లు చెప్పుకుంటారు కదా. నేను రాగానే మీరొక్క మాట కూడా మాట్లాడరేం? కనీసం తలెత్తైనా చూడరేం? నాకు మీలాగా మాట్లాడడం చేత కాదు అందామే. అబద్ధం, నేను రాకముందు గలగలా మాట్లాడడం వినలేదనుకోకండి. మీరలా మూగనోము పట్టి కూర్చుంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్లుంటుంది అన్నాడు. అయితే నన్నేం చేయమంటారు? కొంచెం తలెత్తి మాట్లాడమంటాను. నాతో కాకపోయినా పర్వాలేదు, బామ్మగారితోనైనా అన్నాడు. పూలు కోయడం పూర్తి అయిన లత వస్తాను అని వెనుదిరిగింది.
క్రిందకు దిగిన లత వరండాలో మాల అల్లుతూ ఆలోచనలో పడింది. ఏమిటి ఇతని ధోరణి? నన్నెందుకలా వర్ణిస్తాడు? అతని వర్ణనకు తన మనస్సు పరవశిస్తోందే కానీ ప్రళయతాండవం చేయటం లేదే. మాట్లాడమని ఆజ్ఞాపిస్తాడు. అతనికేం అధికారం ఉందని? అదే ఇంకొకరైతే సహించేదా? ఎవ్వరికీ కట్టుబడిని తన మనస్సు ఇతని సన్నిధిలో ఎందుకలా కట్టలు తెగి పరవళ్ళు తొక్కుతోంది? ఏమే పిల్ల, పిలిస్తే పలకవు అన్న బామ్మగారు అదిలింపుకి ఉలిక్కి పడుతూ ఆలోచనలకి హారతి పట్టి, పిలిచారా బామ్మగారు అంది. ఈ మధ్య బొత్తిగా ముంగిలా తయారయ్యావు. ఇప్పుడు పిలిస్తే పలకలేదు. ఏమిటో పరధ్యానం ఎక్కువైపోయింది. ఉండు, నీ సంగతి ఏమిటో మీ అమ్మతో మాట్లాడాలి అంది బామ్మగారు. ఎందుకు పిన్ని కబురు చేశారు అంది విశాలమ్మ బామ్మగారింట్లో అడుగు పెడుతూ. కబురు చేస్తే గాని కదులు రావని. రా కూర్చో అంది బామ్మగారు చేప పరుస్తూ. నేనెప్పటినుండో రావాలనుకుంటున్నాను పిన్నిగారు. నోములకి పెద్దమ్మాయి చిన్నమ్మాయి వచ్చారు పిల్లలతో. పని అసలు తెమలందే అంది. నీకో రోజు తెమిలిందేమిటి? ఎంతసేపు వంటిల్లు చాకిరి సరిపోతుంది అంది బామ్మగారు. మీకు తెలియందేముంది పిన్నిగారు. లత అక్కడ గిన్నె తీసి ఇక్కడ పెట్టకుండా అంత పని నేను చేసుకోవాల్సిందే అంది విశాలమ్మ. లతనంటే నేను ఒప్పుకోను. తప్పు దానిది కాదు, నీదే. చిన్నప్పటి నుండి ఇంటికి చిన్నపిల్ల కదా అని గారం చేశావు. పెద్ద పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయి అత్తవారింటికి వెళ్ళాక ఇప్పుడు తెలుస్తోంది నీకు. బామ్మగారు లతని వెనకేసుకొచ్చింది. నిజమే పిన్నిగారు, ఫణి పుట్టాక కూడా దాని గారం తగ్గలేదు. అసలు వాళ్ళ నాన్నగారు చేసిన పనే ఇది. ఇప్పటికి కూడా ఆయన అది ఎద్దంటే ఎద్దు, మొద్దంటే మొద్దు అంటారు. అవును, ఇంతకీ ఎందుకు కబురు చేశారో చెప్పారు కాదు అంది విశాలమ్మ. మరేం లేదు, లతకేమీ సంబంధాలు చూడటం లేదా? ఈ మధ్య పిల్ల బొత్తిగా పరధ్యానంగానూ ఏమిటోగా ఉంటుంది. పెళ్లి మీద కానీ మళ్ళిందేమోనని అనుమానంగా ఉంది. ఈ మధ్య 2-3 సంబంధాలు వచ్చాయి, కానీ బొత్తిగా కటకట్లాడే కుటుంబాలు. మన పిల్లేం సుఖపడుతుంది అని వాళ్ళ నాన్నగారు వదులుకున్నారు. 1-2 ఏళ్ళు ఆలస్యమైన 4 రాళ్ళు తెచ్చుకునే వాడికే ఇచ్చి చేస్తాను నా కూతుర్ని అంటున్నారు. కాస్త మంచి ఉద్యోగము అనేటప్పటికీ కట్నాలు కానుకలు ఘనంగా అడుగుతున్నారు. మనమంత కట్నాలు ఇచ్చుకోలేం. దాని రాత ఎలా ఉందో పిన్నిగారు. పిల్లకప్పుడే 18 నుండి 19 ఏడే వచ్చింది. తలుచుకుంటే గుండె చెరువవుతోంది అంది కళ్ళొత్తుకుంటూ విశాలమ్మ. బాధపడకమ్మాయి, మన లత అందం చూసి మంచి మనువే వస్తుందిలే. అయినా ఎందుకు, రేపటి నుండి రుక్మిణి కళ్యాణం చదివిస్తాను. రుక్మిణి కళ్యాణం చదివిన వాళ్ళకి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి జరుగుతుంది అంది బామ్మగారు. ఏమిటో మీ చాదస్తం కానీ అంత తేలిగ్గా జరిగితే కావాల్సిందేముంది అన్నట్లు మిమ్మల్ని ఒక సంగతి అడుగుదామని వచ్చాను. పైన డాబా గది ఎవరో మన వాళ్ళ అబ్బాయికే ఇచ్చారని విన్నాను. మంచి చెడ్డ మాట్లాడి మన రతను చేసుకుంటాడేమో అడగకపోయారా అంది విశాలమ్మ ఆశగా. ఓసి పిచ్చిదానా, నేనంతా తెలివి తక్కువ దాననుకున్నావా? నువ్వు అన్నట్లు అబ్బాయి మన కులం వాడే, పైగా మన శాఖ వాడే. కుర్రవాడు బుద్ధిమంతుడు, అందగాడు, ఆరోగ్యవంతుడే. కానీ అతనికి పెళ్ళైపోయింది. రేపో మాపో 2 బిడ్డల తండ్రి కాబోతున్నాడు అంది బామ్మగారు చేతులు దులుపుకుంటూ. అయ్యో అలాగా, పెళ్లి కాలేదేమోనని ఆశపడ్డాను అంది విశాలమ్మ. మరికొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడి వంట చేసుకోవాలంటూ లేచింది విశాలమ్మ. లత వెళ్ళేసరికి వరండాలో శ్రీనివాసుడు బామ్మగారితో మాట్లాడుతూ కనిపించాడు. బామ్మగారు, రేపు నాటకానికి వెళ్తున్నారా? మీరు టికెట్లు కొన్నట్లు అన్నయ్య చెప్పాడు అడిగింది లత. నేను కొనలేదే తల్లి, శ్రీనివాసుడే డబ్బిచ్చి తీసుకున్నాడు వద్దంటే. అయినా 25 రూపాయలు దండగా అంది బామ్మగారు. అయితే బామ్మగారు రేపు నాటకానికి వెళ్ళరా అన్నాడు శ్రీనివాసుడు సందేహంగా. అమ్మో, అంత డబ్బు తగిలేసి టికెట్ కొని తీరా వెళ్ళకపోవటమా? తప్పు కాదు. అందులోనూ మన సూర్యం వేషం వేస్తున్నాడాయే. తప్పకుండా ఈ నాటకం చూసి తీరాలి. పెళ్లి కాని వాళ్ళు రుక్మిణి కళ్యాణం చదివినా చూసినా తొందరలో పెళ్లి జరుగుతుంది. మంచి రోజు చూసి చదవటం కూడా మొదలు పెట్టాలి అంది బామ్మగారు నవ్వుతూ లత వైపు చూసి. బామ్మగారి మాటలకి లత సిగ్గుతో తలదించుకుంది. సిగ్గుతో ఎర్రబడిన లత మొహం శ్రీనివాసుడికి మరింత అందంగానూ ఆకర్షణీయంగానూ కనిపించింది. బామ్మగారు ఎందుకో లోపలికి వెళ్ళగానే శ్రీనివాసుడు, లత, బామ్మగారు అన్నట్లు ఆ కళ్యాణ గడియ రావాలని నాటకానికి వెళ్ళదలుచుకుంటే నా టికెట్ ఇస్తాను, వెళ్ళిరండి అన్నాడు ఆమెను మరింత కవ్వించాలని కొంటెగా. అక్కర్లేదు, మాకు పాసుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళగలం. ఓహో అలాగా, అయితే నాకు త్వరలో కళ్యాణ ప్రాప్తి ఉందన్నమాట అన్నాడు నవ్వుతూ. లత ఒక్కసారి అతని వైపు చురుగ్గా చూసి తలదించుకుంది. ఆమెకు తన మీద బాగా కోపం వచ్చిందని
చెప్పకనే చెప్పింది ఆ చూపు అనుకున్నాడు శ్రీనివాసుడు. మర్నాడు సాయంత్రం ఫణి వచ్చి పూలు కోయడం చూసి మీ అక్కయ్య రాలేదేం అని అడిగాడు. మేం నాటకం చూడ్డానికి వెళ్తున్నాంగా, అందుకని తయారవుతోంది, నన్ను వెళ్ళి పూలు కోసుకురమ్మంది అన్నాడు. అలాగా, తెలియనట్లన్నాడు శ్రీనివాసుడు. అవును, నాటకం చాలా బాగుంటుందట, మా అన్నయ్య చెప్పాడు. మా అన్నయ్య అందులో వేషం కూడా వేస్తున్నాడు, మీరు కూడా రాకూడదు అన్నాడు ఫణి. ఎందుకు రాను, తప్పకుండా వస్తాను, నేను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందేమో, నా కోసం సీటు ఉంచు అన్నాడు. అనుకోకుండా ఆ రోజు ఫ్రెండ్ని చూడ్డానికి స్టేషన్కి వెళ్ళే పని తగిలింది శ్రీనివాసుడికి. ఓ తప్పకుండా ఉంచుతాను అని పూలు తీసుకుని కిందికి పరిగెత్తాడు ఫణి. సరిగ్గా 6:30 డ్రామా హాల్ చేరుకున్నాడు శ్రీనివాసుడు. హాల్ అంతా జనం సర్దుకొని కూర్చున్నారు. శ్రీనివాసుడు ఫణిని వెతుకుతూ సీట్ ఎక్కడైనా ఖాళీ ఉందేమోనని చూస్తూ పోతున్నాడు. ఖాళీ సీట్ ఎక్కడా కనబడలేదు. ₹25 టికెట్ కొన్నా తీసుకెళ్లి కుర్చీ చూపించే వారెవ్వరూ లేరు. అక్కడ లేకపోవటం శ్రీనివాసుడికి కోపం తెప్పించింది. ఇక సీట్ అంటూ ఉంటే ఫణి ఉంచితే ఉంచాలి అనుకున్నాడు. ఇంతలో ఎవ్వరో తన చెయ్యి పట్టి లాగడంతో శ్రీనివాసుడు కిందికి చూశాడు. రండి అని ఫణి చెయ్యి పుచ్చుకొని లాగుతున్నాడు. ఫణితో శ్రీనివాసుడు, బామ్మగారు, లత కూర్చున్న చోటుకి వెళ్ళాడు. లత పక్క సీట్లో ఫణి కూర్చొని ఆ పక్క కుర్చీలో శ్రీనివాసుడిని కూర్చోబెట్టాడు. అప్పటి వరకు మీ సీటు కాయలేక చచ్చాను, బామ్మగారైతే ఎవరితోనో పోట్లాడు కూడా పెట్టుకున్నారు మీకోసం. శ్రీనివాసుడి సీటు కోసం తనెంత కష్టపడింది వర్ణించాడు. మొత్తానికి గట్టివాడివే, సీటుంచావు అన్నాడు ఫణి భుజం తట్టి పొగుడుతూ. వచ్చావా శ్రీనివాస్ అంటూ బామ్మగారు పలకరించింది. ఇప్పుడే వచ్చాను బామ్మగారు అని లత వైపు చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. హాల్లో లైట్లారిపోయాయి. స్టేజి మీద తెరలేచింది. నాటకం మొదలైంది. ఫణి అటు లతని ఇటు శ్రీనివాసుని ఇద్దరిని చెరో చేత్తో పొగడుతూ అన్నయ్య కృష్ణుడి వేషంలో భలేగున్నాడే అంటున్నాడు. మీ అన్నయ్య బ్రహ్మాండంగా ఉన్నాడోయ్ అన్నాడు శ్రీనివాసుడు. స్టేజిపై ఆ సన్నివేశం పూర్తి కాగానే తెర పడింది. మరో 5 నిమిషాలకు ఇంకొక సీన్ మొదలైంది. కృష్ణ పాత్రధారి అయిన సూర్యం మధురమైన కంఠంతో రాగయుక్తంగా పద్యాలు ఆలపిస్తుంటే హాల్లో పిల్ల పెద్దలంతా తల్లూపి తాళం వేసాగారు. సూర్యం పద్యం పాడుతుంటే జనం చప్పట్లు చరిచి వన్స్ మోర్ అని అరవసాగారు. మధ్యలో విశ్రాంతి ఇవ్వడంతో లైట్లు వెలిగాయి. ఎలా ఉంది బామ్మగారు నాటకం అని అడిగాడు శ్రీనివాసుడు. చాలా చక్కగా ఉంది నాయనా, ఇంతకీ ఆ కృష్ణుడు మన సూర్యమేనా అంది బామ్మగారు ఇంకా అనుమానంగా. లత బామ్మగారి అనుమానానికి చిన్నగా నవ్వింది. అవును బామ్మగారు, మన సూర్యమే అన్నాడు శ్రీనివాసుడు. మా అన్నయ్యే కృష్ణుడు, మీకు సరిగ్గా కనిపించడం లేదా బామ్మ అన్నాడు ఫణి సందేహంగా. అయితే మన సూర్యమేనన్నమాట, ఎంత చక్కగున్నాడే కుర్ర విధవ, సాక్షాత్తు శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ నిలిచినట్టుంది. అయినా వీడికింత కమ్మని కంఠం ఉందని నేను అరగను సుమా అంది బామ్మగారు సూర్యాన్ని తెగ మెచ్చుకుంటూ. శ్రీనివాసుడు ఫణి బయటకు వెళ్ళొచ్చారు. శ్రీనివాస్ చేతిలోని పాప్కార్న్ ప్యాకెట్ బామ్మగారికి ఇస్తూ తీసుకోండి అన్నాడు. బామ్మగారు ప్యాకెట్ తీసి ఒకసారి చూసి ఇవి తినలేను నాయనా, పళ్ళు లేవు కదా, అయినా ఇటువంటి చోట్ల నాకేమీ తినబుద్దెయ్యదు, తిన్న పిల్లలు మీరు తీసుకోండి అంది బామ్మగారు. శ్రీనివాసుడు ఆ ప్యాకెట్ని లత చేతిలో పెట్టాడు. ఇవన్నీ నా ఒక్కదానికేనా అంది లత. పోనీ మీ చేత్తో కాసిని తీసి నాకు అందివ్వండి, పరమానందంగా తింటానన్నాడు శ్రీనివాసుడు మెల్లగా. ఫణి చేతిలో ప్రత్యేకంగా ఒక ప్యాకెట్ ఉండడంతో వాడు మాట్లాడకుండా కూర్చొని తింటున్నాడు. అప్పటికే తెర లేచింది. లత శ్రీనివాసుని మాటల చొరవకు ఆశ్చర్యపోయింది. చాపిన అతని చేతిలోకి తన గుప్పటికి అందినని తీసి పెట్టింది. ప్రసాదంగా భావించి శ్రీనివాసుడు వాటిని అమాంతంగా ఒక్కసారి నోట్లో వేసుకుని మళ్ళీ చెయ్యి చాపాడు. లత మళ్ళీ ఇంకో గుప్పెడు అతని చేతిలో పోసింది. వాటిని కూడా తినేసి శ్రీనివాసుడు మళ్ళీ చెయ్యి చాపాడు. లత కోపంగా తన చేతిలో మిగిలిన ప్యాకెట్ అతని చేతిలో పెట్టింది. ఆ ప్యాకెట్ చూస్తూనే సారీ, అంతా నేనే తినేసేటట్టున్నాను అని ఆ ప్యాకెట్లో ఉండి కొంత చేతిలోకి తీసుకొని ఈ కాస్త తీసుకోండి అని ఆమెకు అందించాడు. వద్దంటే గొడవగా ఉంటుందని లత అందుకుంది. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారోనని లత భయపడింది. బామ్మగారు మాత్రం కళ్ళజోడు సవరించుకుంటూ దీక్షగా చూస్తోంది. నాటకం గంట గడిచింది. నాటకం పూర్తయింది. అంతా లేచి నించున్నారు. శ్రీనివాసుడు లత తలలోని సన్నజాజులను ఆగ్రాణిస్తూ ఆమె వెనకగా నడిచాడు. ముందు బామ్మగారు నడుస్తోంది. అతి కష్టం మీద హాల్లో నుండి బయటకొచ్చారు. శ్రీనివాసుడు వాళ్ళ ముగ్గురిని రిక్షా ఎక్కించి తన వాహనమైన సైకిల్ ఎక్కి బయలుదేరాడు. కథ కొనసాగుతుంది.